పొద్దున్నే 11:30 దాటాక మీకు జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, గోచార రీత్యా ఎలా ఉండబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. నెంబర్ 1 వశీకరణ మాంత్రికురాలు జ్యోతిషాలయం. ఎక్కడెక్కడ వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు మాతాజీ సమ్మక్కను సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9000457068. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూడబడును. నమ్మకంతో సంప్రదించండి. వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. సమాజంలో చాలా వరకు గుర్తింపు ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. ఏదైనా పని మొదలు పెడితే పూర్తి చేసే తత్వమే అధికంగా ఉంటుంది. వీరి యొక్క పేరు పలుకుబడులు ఎట్టి విధంగా ఉంటాయి అంటే అందరి యొక్క గౌరవాన్ని పొందుకునే విధంగా ఉంటాయి. ఎక్కువగా నాయకత్వ రంగాల్లో ఈ రాశి జాతకులు ఉంటారని చెప్పుకోవచ్చు. కొందరు వ్యక్తులు రియల్ ఎస్టేట్ మార్గంలో ఈ రోజున అభివృద్ధి పదంలో, కొందరు వ్యక్తులైతే ఈ రోజున మీ రంగాల్లో ముందుకు వెళ్లే సూచన కనిపిస్తుంది. అలాగే కొంచెం జాగ్రత్తగా నడవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మీకైతే ప్రత్యర్థులు ఎక్కువ మంది ఉన్నారండి. మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. మిమ్మల్ని పడదోయాలని చూస్తున్నారు. ఇటువంటి వారు మీరైతే గనక తగు జాగ్రత్తలు తీసుకుని ఆచితూచి అడుగు వేయండి. ఈ రోజున ఒక భూమి తాలూకా విషయంలో కావచ్చు, ఇంటి విషయంలో కావచ్చు, స్థిరాస్తుల విషయంలో కావచ్చు వివాదాలు ఎదుర్కోబోతున్నారు. దానికి సంబంధించి మీరైతే చిన్నపాటి కలతతో ఉంటారు. పొద్దున్నే 11:30 తరువాత ఈ యొక్క విషయం మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఒత్తిడి అనేది ఈ సమయంలో ఎక్కువ అవుతుంది. విద్యారంగంలో ఉన్నవారు అయితే ఉత్తమ ఫలితాలు పొందుకోబోతున్నారు. మానసిక ప్రశాంతత చేకూరబోతుంది. దూర ప్రయాణం చేసేవారికి ఖచ్చితంగా మంచి అవకాశం వస్తుంది. ఇది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో బాగుంటుంది. విలాసవంతమైన ప్రయాణాలకు స్నేహితులతో కలిసి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజున నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఫలింపు ఉండబోతుంది. ఉద్యోగ విషయాల్లో చక్కగా రాణింపు ఉంటుంది. మీ మీద మీకు స్థైర్యం, ధైర్యం, నమ్మకం కలుగుతుంది. ఇక ఈ రోజున ఉదయం 11:30 దాటాక ఊహించని రీతిగా ఈ రాశి జాతకులకు ఈ రోజున ఇలా జరగబోతుంది. అద్భుత ఫలితం, ఊహించని ఫలితం, ఆశ్చర్యకర వార్తనైతే మోసుకురాబోతుంది. ఇది గ్రహస్థితి. ఇంతవరకు ఎప్పుడూ కూడా అనుకుని ఉంటారు. అటువంటి అవకాశం, అటువంటి అద్భుత ఫలితం మీకు దక్కబోతుంది. దీన్ని బట్టి మీ కుటుంబంలో ఒక్కసారిగా సంతోషాలు వెల్లివిరుస్తాయని చెప్పుకోవచ్చు. ఇంతటి అదృష్టవంతుల అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటారు. అంతటి సంతోషం మీరు పొందుకోబోతున్నారు. ఇందుకు సంబంధించి మీరైతే ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక వ్యక్తి ద్వారా కానీ సందేశాన్ని పొందుకోబోతున్నారు. అది వ్యాపార రంగానికి సంబంధించినది కావచ్చు, ఉద్యోగ రంగానికి సంబంధించినది కూడా కావచ్చును. నూతన భూముల విషయంలో, పెట్టుబడుల విషయంలో, కుటుంబ శుభవార్తలు కూడా కావచ్చు. సంతాన యోగ్యత కావచ్చు. దేనికోసమైతే ఆరాటపడుతూ ఎదురు చూస్తున్నారు, ఇప్పటి వరకు ఆ ఆలోచనలతో నిండిపోయారు. ఊహించని విధంగా ఆ శుభవార్త పొందుకోబోతున్నారు. మీరైతే తెలియని సంతోషంతో నిండిపోతారు. ఈ సంతోషాన్ని షేర్ చేసుకోవడం కోసం అయిన వారి కోసం పాకులాడతారు. స్నేహితులతో ముచ్చటిస్తారు. వారితో సమయాన్ని గడుపుతారు. మీ ఆనందం అవధులు దాటేస్తుంది. ఈ రోజున ఇంత శుభకరంగా ఉండడానికి, ఏ అడ్డు అదుపు లేకుండా మీ జీవితం మారడానికి ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహమే. ఇన్నాళ్ల మీ కష్టానికి ఇది ప్రతిఫలితం. ఈ అద్భుతాన్ని చూసి మీరు ఖచ్చితంగా భగవంతునికి మోకాళ్ళూని కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. నిత్యం శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం మీకు మేలుకర ఫలితాలు